చారాణా కోడికి బారాణా మసాలా అంటారే, అదే అవుతోంది ఇక్కడ. మనకు పావులా సౌకర్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి బ్యాక్ ఎండ్ నుంచి రూపాయి నష్టాన్ని మిగులుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ నష్టంలో కనిపించే నష్టం కొంతే అయినా కనిపించని నష్టం కొండంత. కానీ కృత్రిమ మేధతోనే జిందగీల్ని ముడిపెట్టేసి ఆ మాయలోనే మన 24/7ని తగలేసుకుంటున్నాం. మనకి దాంతో కలిగే డ్యామేజెస్ గురించి ఆలోచించేంత తీరికే లేకుండా పోతోంది. కానీ సరే లోతుకెళ్ళి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కత్తి రెండో వైపున ఎంత పదునుందో తెలుస్తుంది. కలిగే కష్ట నష్టాలు అపారమని తేలుస్తుంది. అవేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అంటూ బాలయ్య డైలాగ్ని గుర్తు చేస్తోంది మనల్ని ఆక్యుపై చేసేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నో ప్రపంచాన్నే కాదు, సాదాసీదా జిందగీల్ని కూడా కబ్జా చేసేసి మనకు తెలియకుండానే మన నుంచి మనల్ని లాగేసుకుంటున్న కృత్రిమ మేధ ఇప్పుడిప్పుడే తన డార్క్ షేడ్స్ని కూడా పరిచయం చేస్తోంది. ఏఐ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయేలోగా మనల్ని, మన లైఫ్ స్టైల్నే కాదు, మన పర్యావరణాన్ని కూడా ఎంతెంత చిత్తు చేస్తోంది అని లెక్కలేసుకుని నోరెళ్లబెడుతున్నారు ఎక్స్పర్ట్స్. కృత్రిమ మేధ కారణంగా లాంగ్ రన్లో ముంచుకొచ్చే ప్రమాదాలపై ఇప్పుడిప్పుడే ఒక అంచనా అయితే ఏర్పడింది. ఇదిగో ఒక్క క్షణం ఆగు, చాట్ జీపీటీని అడిగి చెప్తా. అరే గ్రోక్, ఇది తింటే ఒంట్లో ఎన్ని క్యాలరీలు పెరుగుతాయో చెప్పు. బుర్రంతా గోకుంటావెందుకు, చేతిలో జెమిని ఏఐ ఉండగా. ఇది ఎవ్వరం, ఆ బాల గోపాలము ఇదే తంతు. కొత్త బంగారు లోకంలో తేలిపోతోంది ప్రపంచమంతా. అడగండి చెబుతా అంటూ అడిగిందే తడుగా అరక్షణంలో ఆన్సర్ ఇచ్చే అద్భుతంగా చలామణి అవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 6 నుంచి 60 దాకా అన్ని వయసులకి ఫ్రీగానే దొరుకుతోంది ఇన్ఫర్మేటివ్ సర్వీస్. కేజీ స్టూడెంట్ కి హోంవర్క్ అదే చేస్తోంది, ప్రోగ్రామ్ డిజైనర్ కి కోడింగ్ అదే రాసి పెడుతోంది, చివరికి కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్లని కూడా అదే చదివి చెప్తోంది. అవసరాన్ని బట్టి మ్యానిపులేట్ చేస్తోంది కూడా. అన్ని ఏజ్ గ్రూపుల్ని, అన్ని సెక్టార్స్ ని, అన్ని కార్నర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వాస్తవానికి ఏఐ క్లాసులు చెప్పినప్పుడు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిదానికి దాని మీద ఆధారపడి సమాధానాలు చెప్తున్నారు. కాబట్టి కొత్త దాన్ని అడుగుడు దాని నుండి సమాధానం రావడం, చాట్ జీపీటీలో సార్ చెప్పిన అంశాల కంటే గొప్ప విషయాలు కనుక్కున్నామని ఒక తృప్తి పిల్లల లోపల కనబడుతూ ఉన్నది. కానీ పిల్లవాడు సొంతంగా ఆలోచించలేకపోతున్నాడు. దానివల్ల సమస్య ఏమవుతున్నదంటే, రేపు ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దానికి పరిష్కారం చూపించేటువంటి మార్గంలో పిల్లవాడు పరిష్కారం చూపించలేకుండా జీవితం మీద విరక్తి కలిగి, ఆ జీవితం అంటేనే ఒక భయంకరమైనటువంటి అంశంగా భావించి అర్ధాంతరంగా ప్రాణాలను వదులుకునేటువంటి పరిస్థితి కూడా దాపురించవచ్చు. అంతటి ప్రమాదం ఉన్నది దీంతో. ఫలితం ఏంటంటే పిల్లలు పేరెంట్స్ మీద, స్టూడెంట్స్ టీచర్ల మీద, అసలు తన మెదడు మీద తానే డిపెండ్ అవడాన్ని పూర్తిగా మర్చిపోయాడు మనిషి. ఏఐ గాడు ఏదిస్తే అదే పరమాణం అవుతోంది. అంత ర్యాపిడ్ గా జొరబడింది మన జిందగీల్లోకి. మన అవసరాల్ని తీర్చినట్టే తీర్చి మన ఆలోచనల్ని క్యాప్చర్ చేస్తోంది. అల్టిమేట్ గా మనకి ఆలోచించే అవకాశాన్ని లేకుండా చేస్తోంది. మన మెదడుని మొద్దుబారుస్తోంది. ఫైనల్ గా మెదడున్నా లేనట్లే అవుతోంది. మెదడు లేని మనిషి ఆవిష్కారం అవుతాడు. ఇది ఏఐతో మానవాళికి జరిగే మొట్టమొదటి అతిపెద్ద నష్టం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ వల్ల దాదాపు చాలామంది పని గంటలు తగ్గిపోతున్నాయని సంఖ్యలు గుద్దుకుంటున్నారు. కానీ దీనివల్ల అసలైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇది మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది అన్నంత దూరం ఆలోచన చేస్తున్నారు. పర్యావరణానికి ఎలక్ట్రిసిటీ డబ్బులే ఖర్చు అయినాయి అనుకుంటున్నాం అనుకోరు, కాదు. దీనికి ఇంకొక పెద్ద ముప్పు ఏమిటంటే, మనిషి ఆలోచన శక్తిని నాశనం చేసుకుంటున్నాడు. చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన కొత్తలో ప్రపంచం మన పిడికెల్లో ఇమిడిపోయినట్లు ఏం ఫీల్ రా మామ అని తెగ ఖుషి అయిపోయాం. కానీ టెక్నాలజీ ముదిరి అది ఏఐగా మారి మనిషిని ఆశాంతం మింగేస్తుందని ఎవరైనా ఊహించారా? ఎదర బతుకంతా చిందర బందరే అని ఇప్పుడిప్పుడే కదా జ్ఞానోదయం అవుతోంది. అవును, ఏఐతో కనిపించే అడ్వాంటేజెస్ కంటే కనిపించని డ్యామేజ్లే ఎక్కువ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎనర్జీ లాస్, పర్యావరణానికి లాస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాస్. పైగా మనకి ఫ్రీగానే దొరుకుతున్నట్లు కనిపిస్తున్న ఏఐని మెయింటైన్ చేయడం భరించలేనంత భారం అవుతోందని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి కంపెనీలు. సో ఏఐ అనే అందమైన అబద్ధం వెనుక విస్తుగొలిపే నిజాలు చాలానే ఉన్నాయన్నమాట. బ్రౌజర్ ఆన్ చేసి సర్చ్ ఇంజిన్ బార్ మీద ఒక పదమో లేదా ఒక వాక్యమో రాసి మనకు కావాల్సిన ఆన్సర్ కోసం ఆర్డర్ వేస్తాం. కానీ ఇంటర్నెట్లో బిలియన్ల కొద్ది వెబ్ పేజెస్ని ఆశాంతం చదివేసి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి జవాబిచ్చేస్తుంది. కానీ ఆ అరక్షణంలో చాలా ఎక్సర్సైజ్ చేస్తుంది గూగుల్ తల్లి.
ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను నెట్లోకి పంపించి కొత్తగా అప్లోడ్ చేసిన వెబ్సైట్లను శోధించి డేటాబేస్ని జల్లెడబట్టేసి గూగుల్ ఇండెక్స్తో సరిపోల్చుకుని ఆ తర్వాతే ఫైనల్ ఆన్సర్ని మన ముందుంచుతుంది. శక్తివంతమైన కంప్యూటర్ సర్వర్లు, భారీ డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీ సాయం ఇవన్నీ ఉంటేనే ఈ మొత్తం ప్రాసెస్ సజావుగా సాగేది. ఏఐ టూల్స్ ఇలా డౌన్లోడ్ చేస్తే అలా వచ్చి పడతాయి. కొన్ని రోజులు కొన్ని ఎంట్రీల వరకు ఫ్రీ 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 అంటారు. ఆ తర్వాత 100-1000 ఫీజు కట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, విచ్చలవిడిగా వాడేసుకోవచ్చు. నిజానికి పైకి కనిపించేంత చవకైనవేమి కాదు ఏఐ టూల్స్. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ధనాన్ని, ఇంధనాన్ని విపరీతంగా తినేస్తోంది ఈ కృత్రిమ మేధస్సు. వైజాగ్ లో మాసివ్ ఏఐ డేటా సెంటర్ వస్తోంది అనగానే మొదట్లో ఆనందపడ్డాం. కానీ దానికి కావాల్సిన నీళ్లు, విద్యుత్ లాంటి వనరుల్ని ఎలా సమకూర్చాలి అనేది ప్రభుత్వాలకి పెద్ద సవాల్గా మారిందిగా. ఎందుకంటే మామూలు సెర్చ్ ఇంజిన్లతో పోలిస్తే ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్లకి వాటి డేటా భద్రతకి 10 ఎక్కువ ఇంధనం, ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఈరోజు ఎట్లాంటి డేటా సెంటర్స్ వచ్చాయంటే గిగావాట్ డేటా సెంటర్స్, అంటే 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఒకటే ఉండేటట్లుగా. 1000 మెగావాట్లు అంటే దాదాపు మన కోల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి రామగుండంలో. ఒక్కొక్క పవర్ ప్లాంట్ 800 మెగావాట్లు అన్నాం అనుకోండి. ఒక పవర్ ప్లాంట్ కూడా సరిపోనంత కరెంటు ఒక్క డేటా సెంటరే వాడగలదు. ఈ డేటా సెంటర్లో కరెంటు వాడి కంప్యూటర్లు రన్ అవుతున్న సమయంలో ఈ కంప్యూటర్లు వేడెక్కడం అనేది, ఇప్పుడు మనం కారు నడిపిస్తే కారు వేడెక్కినట్లే కంప్యూటర్ల వల్ల హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ అనేది కంప్యూటర్ని ఖరాబ్ చేస్తే చేయబట్టి కూల్ డౌన్ చేయవలసిన అవసరం ఉంది. మరి ఆ కూలింగ్కి వాటర్ కూడా వాడతారు. ఈ వాటర్ అంటే నీళ్లు వాడతారు. జెమినీ ఏఐని ఒక మోస్తరు ప్రశ్న అడిగితే స్పందించడానికి 0.24 వాట్ అవర్స్ పవర్ ని వాడుతుంది. ఇది 9 సెకండ్ల పాటు టీవీ చూడ్డానికి సమానమైన కరెంటుతో సమానం. దీంతో పాటు 26 మిల్లీలీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంతేకాదు ఒక సెర్చ్ కి జవాబిచ్చేలోగా 0.03 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. అంటే ఖర్చుకి ఖర్చు, దీనికి బోనస్ గా కర్బన ఉద్గారాలతో పర్యావరణానికి ముప్పు. చాట్ జీపీటీలోనే గత ఏడాది రోజుకి 320 కోట్ల ప్రశ్నలు అడిగినట్లు ఓ లెక్కుంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్షణం కోట్లాది మంది నెటిజన్లు, వేల కోట్ల సర్చ్లు, వీటిని ప్రాసెస్ చేసే సర్వర్లు వేడెక్కి పర్యావరణంలో ప్రతికూల మార్పులొస్తాయి. ఇదంతా మనకి తెలియకుండా సైలెంట్ గా జరిగిపోతున్న డ్యామేజ్. అడిగింది చిన్న ప్రశ్నే కావచ్చు, కానీ డేటా మొత్తాన్ని శోధిస్తేనే కదా సరైన ఆన్సర్ వచ్చేది. పైగా కోట్లాది సర్చ్లని ప్రాసెస్ చేస్తున్న ఏఐ టూల్స్ ఫ్యూచర్ లో మరీ ఖరీదైపోతాయని ఫిగర్ పట్టుకుంటోంది కంపెనీలకి. ఏఐ వాడకం అనేది ఒక వ్యసనంగా మారింది జనాలకి. అవసరం ఉన్నా లేకపోయినా ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేయడం మరీ ఎక్కువైంది. దీంతో డేటా సెంటర్స్ మీద బరువు పెరిగి అనర్థాలకి దారితీస్తుందనేది మరో భయం. సో ఇప్పుడు ఏఐ మనకి పెద్ద రిలీఫ్ గా కనిపించినా లాంగ్ రన్ లో రఫ్ అండ్ టఫ్ గా మారే ప్రమాదం ఉందా? మన ఫోన్ హ్యాక్ అయితే కాసేపు హైరాణ పడతాం. వెంటనే తేరుకుని టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తాం. జరిగిన నష్టంలో ఎంతో కొంత పూడ్చుకుంటాం. కానీ ఫోన్ కాదు, మనిషే హ్యాక్ అయితే ఎస్, ఏఐ టెక్నాలజీ ఎంత ర్యాపిడ్గా అప్డేట్ అవుతోంది అంటే మనిషిని ఆక్రమించేసేంత వేగంగా. ఇప్పటికే సోషల్ మీడియాలో మన మూమెంట్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ మన అభిరుచుల్ని, మన ఆలోచనల్ని క్యాప్చర్ చేసేసింది కృత్రిమ మేధ. మనకేం కావాలో మనకంటే ముందే తెలుసుకుని దాని రూట్లోనే మనల్ని నడిపిస్తోంది. ఫ్యూచర్లో మనిషినే హ్యాక్ చేసేసి మనిషిగా మార్చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతటి పెనుముప్పు దాపురించక ముందే ఏఐని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని ప్రపంచ దేశాలు ఇప్పుడు కసరత్తు చేస్తున్నాయి. కానీ అంతకు ముందే ఏఐతో జరిగే దారుణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాదు, 6-7 ఏళ్ల కిందటే మన జీవితంలో ఒక భాగమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వెనక్కి రాలేనంత ఊబిలోకి దింపేసింది. షాపింగ్, ఫుడ్ డెలివరీ, జీపీఎస్ లాంటి కొన్ని యాప్స్ ఏఐ టెక్నాలజీతోనే నడిచేవి. ఇప్పుడైతే పెళ్లి కార్డుల నుంచి ప్రాజెక్ట్ వర్క్లు దాకా అన్ని పనులకు ఏఐనే నమ్ముకుంటున్నాం. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ను, స్కాన్ రిపోర్ట్ ని కూడా అప్లోడ్ చేసి చాట్ జీపీటీ నుంచే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. ఏదైనా సుస్థి చేస్తే ఏ బిళ్ళలు వేసుకోవాలో కూడా ఏఐనే అడుక్కుంటున్నాం. సో డాక్టర్ ని కూడా రీప్లేస్ చేస్తానంటోంది మాయదారి ఏఐ. కానీ అది చెప్పేదంతా నిజం కాదని, గుడ్డిగా నమ్మితే మునిగే పోతామని ఎంతమందికి తెలుసు? అయ్యా నాకు తలనొస్తుంది, ఏమేమి మందులు వేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. అది గుర్తుపెట్టుకొని ఆ రోజు ఆ మందు వేసుకున్నాం, ఈరోజు ఎందుకు వేసుకుంటున్నాం, వేసుకోవద్దు, మీ వయసు 74, మీరు ఎక్కువ నడవద్దు, ఇట్లాంటి సలహాలన్నీ వస్తాయి. అయ్యా దాని ఆలోచన పరిధి కొంతవరకే. మానవ శరీరానికి మించిన డాక్టర్ లేడు.
స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగి ఇప్పటికే మనిషి మెదడు సగం చచ్చిపోయింది. కనీసం ఫ్యామిలీ మెంబర్ల ఫోన్ నెంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేనంతగా ఫోన్ల మీద ఆధారపడిపోతున్నాం. ప్రతి దానికి క్యాలిక్యులేటర్ వాడి 4 ఎకం కూడా మర్చిపోతున్నాం. కంపాస్ ఓపెన్ చేస్తే తప్ప ఏ దిక్కు ఎటువైపు ఉందో కూడా తెలియట్లేదు. ఆ రేంజ్ లో మన మెదడు మొద్దుబారిపోయింది. కానీ ఇదంతా ఏఐ పూర్తిగా వాడుకలోకి రాకముందు పరిస్థితి. ఇప్పుడైతే ఆలోచించడమే పూర్తిగా మానేసామా? ఏఐ వాడకంతో బుర్రకి పని చెప్పడమే ఆపేసామా? జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి, ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడానికి గతంలో సుడోకు అని, పద వినోదం అని, పజిల్స్ అని టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కనీసం మెదడు యాక్టివేషన్ లో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇలాగే ఒరిజినల్ మేధస్సు మూలక పడేసి కృత్రిమ మేధస్సు మీదే పూర్తిగా ఆధారపడితే మనిషి ఫ్యూచర్ ఏమవుతుంది? అవసరానికి మించి సమాచారాన్ని సేకరించి బుర్రలో పెట్టుకుంటే కూడా కొత్త రకమైన సమస్యలు తలెత్తుతాయా? విషయం గురించి లోతులో ఆలోచించాలన్నా కూడా జనాలు ChatGPT లాంటి వాటి మీదనే డిపెండ్ అయిపోవడం జరుగుతుంది. కానీ మనం భయపడాల్సింది ఏంటంటే దీని వలన మన క్రియేటివిటీ అనేది పోతూ ఉంటుంది, లాజికల్ థింకింగ్ అనేది కూడా పోతూ ఉంటుంది. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో తప్పులు చేయాలి, తప్పులు సరిదిద్దుకునే విధానం కూడా వాళ్ళే కనిపెట్టాలి. కానీ ఇప్పుడు ఫింగర్ టిప్స్లో ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ChatGPT ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలు బోర్ ఫీల్ అవ్వడం అనేదే మానేశారు, ఎస్పెషలీ స్క్రీన్ టైం, స్క్రీన్ యూజ్ ఎక్కువైన తర్వాతన. సో దాని వలన వాళ్ళల్లో క్రియేటివిటీ లోపిస్తుంది, వాళ్ళల్లో పేషెన్స్ తగ్గిపోతుంది. కేవలం సమాచారం కోసం కాకుండా ఏఐ చాట్ బాట్లని ఒక స్నేహితుడిగా, సహచరిగా కూడా వాడటం మొదలైంది. వర్చువల్ క్యారెక్టర్లని డిజైన్ చేసుకుని ఏఐతో ఎంటర్టైన్మెంట్ ని కూడా తీసుకుంటోంది ఇవాల్టి యంగిస్తాన్. ఏదైనా కష్టం వచ్చేస్తే ఏఐతో చెప్పుకొని ఏఐతోనే ఓదార్పు పొందుతున్నారు. ఇది అమూల్యమైన మానవ సంబంధాలకే ప్రమాదకరం. ChatGPTలో మీరు మీ పుట్టిన డేటు, మీ మొత్తం వేసి ఐ వాంటెడ్ నా ఫ్యూచర్ ఎట్లుంటుంది అని చెప్తే అది ఇచ్చిన సమాధానాన్ని పెట్టుకొని ఇంకా నీకు డబ్బులు సంపాదిస్తావు అట్లా అంటే ఏమీ పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, లేదా వాడి వల్ల మీకు ముప్పు అని చెప్తే వాడిని హతమార్చడం, ఇట్లా ఒకటి కాదు అనేక రకాలుగా మానవాళి ముప్పు వాటిల్లుతుంది. కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడం సరే, అంతకంటే ముందు మన వ్యక్తిగత సమాచారాన్ని ఏఐకి అప్పగిస్తున్నాం అనే విషయాన్ని ఈజీగా మర్చిపోతున్నాం. ఎందుకంటే పర్సనల్ డేటాని ఏఐ టూల్స్ కి షేర్ చేస్తే మన బతుకులు డేంజర్ లో పడ్డట్టే అని పోలీసులే హెచ్చరిస్తున్నారు. మన డేటా అంతా కూడా అమెరికాలోనో చైనాలోనో ప్రాసెస్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ఉన్న ఏఐ ఇంజిన్స్ మన పర్సనల్ డేటాని, మన బ్యాంకింగ్ డేటాని, మన ఇతరత్ర ఉన్న డేటాని అక్కడ కంప్యూటర్లలో సేవ్ చేయాల్సి వస్తుంది. అక్కడ కంప్యూటర్లు ప్రాసెస్ అవుతాయి. అంటే విదేశాలకు మన దేశీయుల డేటా మీద అధికారం లభిస్తుంది. ఒకటి. రెండోది, మనం ఏఐలో వెనుకబడిపోయాము అంటే ఇప్పటికీ మనకున్న ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని ఫ్యూచర్ బ్లీక్ అయిపోతుంది, అంటే చీకటిమయంగా మారే అవకాశం ఉంది. కృత్రిమ మేధస్సును ఎంత స్మార్ట్ గా వాడితే అంత బెటర్ అనే ఫార్ములా కూడా ఒకటి ఉంది. ఇవాళ నేను ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటాను, విమానంలో వెళ్లి కూరగాయలు కొనొచ్చా, ఇలాంటి పనికి మాలిన అసంబంధమైన ఆకతాయి ప్రశ్నల్ని తగ్గించుకుంటే బెటర్. ఏఐని మితంగా వాడుకుంటూ విలువైన అత్యవసరమైన సందేహాలకు మాత్రమే పరిమితమైతే మనకు మనమే మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. అవసరం లేనప్పుడు బ్రౌజర్ లో ఏఐని ఆఫ్ చేయడం, వెబ్ రిజల్ట్స్ ఓన్లీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం లాంటివి చేస్తే ఏఐ మీద భారాన్ని తగ్గి విద్యుత్, నీళ్లు ఆదా అవుతాయి. పైగా మనం అడిగే ప్రశ్నలు బ్రీఫ్ గా ఆన్సర్లు వచ్చేలా ఉంటే ఏఐ చాట్ బాట్లకి పని తగ్గించినట్టే. సో ఇచ్చే ప్రాంప్ట్ స్మార్ట్ గా ఉంటే, తీసుకునే అవుట్పుట్ తక్కువగా ఉంటే ఏఐ వాడకం కంట్రోల్లో ఉన్నట్టే. ఉదాహరణ చూడండి, 5+3 ఎంత అంటే ఆలోచించే శక్తి లేదు, వెంటనే దాన్ని ఏఐని అడుగుతున్నారు. అంటే చిన్న చిన్న విషయాలను ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులలో కావచ్చు, పెద్దలలో కావచ్చు, వాళ్ళకి ఆలోచించే శక్తే కోల్పోతున్నారు. అట్లా అని కాకుండా ఏ విషయాలలో అయితే అవసరమవుతుందో, ఏ విషయాలలో ఉపయోగించుకోవాలనో అంతవరకు ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అది సమర్థవంతంగా పనిచేస్తుంది, అక్యురసీగా కూడా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మించిన మహామాయ ఇంకోటి ఉంది. పేరు ఓఐ, ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్. మనిషి కణజాలంతో ఏకంగా కృత్రిమ మెథడ్ని క్రియేట్ చేసే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో బయోలాజికల్ కంప్యూటింగ్, హైబ్రిడ్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త పోకడలు మొదలవుతాయి. సిలికాన్ చిప్లకి బదులు సజీవ కణాల్ని ప్రాసెసర్లుగా మార్చి తక్కువ కరెంటుతో, తక్కువ డేటాతోనే ఓఐ సాధ్యమవుతోందట. అంటే మనిషి మేధస్సుని మించిపోయే మహాశక్తి రాబోతోంది. కృత్రిమ మేధస్సుతో ముప్పు కాదు, మహాముప్పు పొంచి ఉందన్నమాట.
నాకు నచ్చిన ఒక టీవీ సీరియల్ని ఒక 4 ఎపిసోడ్స్ మిస్ అయ్యాను. దయచేసి ఆ 4 ఎపిసోడ్స్లో స్టోరీ ఏమైంది, ఏ మలుపులు తిరిగింది, ఇవన్నీ చెప్పవా ప్లీజ్ అని ఒక ఇంటి ఆవిడ వినమ్రంగా అడిగితే ఏదో సీరియల్ నుంచి ఏదో కథ చెప్పేసి మోసగించేసిందట చాట్ జీపీటీ. కోపం వచ్చి రిమోట్ని నేలకేసి కొట్టిందట ఆ ఇల్లాలు. సిల్లీగా ఉన్నా నిజానికి ఇలాంటివేగా జరుగుతున్నాయి ఈ మధ్య. ఏఐ మనకేదో కొత్త విషయం నేర్పిస్తోంది అనుకుంటాం, కానీ అదంతా ఒట్టి భ్రమ. నిజానికి మన నుంచే ఏఐ నేర్చుకుంటోంది. మన డొమైన్లో మనమిచ్చే సమాచారాన్నే తీసుకుని మనకే తిరిగిస్తోంది. పైగా ఏఐ ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు మేలుకుంటేనే మనం బయటపడగలం, లేదంటే ఏఐ అనే ఒక ఊబిలో ఇంకా ఇంకా కూరుకుపోవడం తప్పదు. అలాగని ఏఐ టెక్నాలజీలో వెనకబడితే అది కూడా ప్రమాదమే. ఆయు పట్టు లాంటి ఐటీ చీకటైపోతుంది, కోట్ల మంది జీవితాలు బుగ్గైపోతాయి. అందుకే టెక్నాలజీ అంటే పులి మీద స్వారీ లాంటిదే. ఒక్కసారి ఎక్కామా దిగే ఛాన్స్ ఉండదు. ఏఐ మీద డిపెండబిలిటీని తగ్గించుకుని దాన్ని స్మార్ట్గా వాడడం ఒక్కటే మన ముందున్న మార్గం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.